హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. ఈరోజు సండే కదండి, స్పెషల్ కైమా కర్రీ వండుతున్నాం అండి. ఇప్పుడు మనం ఎలా చేద్దామో చూద్దాం. కైమా కూర కావాల్సిన ఐటమ్ అండి, ఉల్లిపాయ ముక్కలు ఒకటి పెద్దది ఒకటి తీసుకున్నాండి, ఇలా కట్ చేసుకోవాలి. 1/2 కిలో కైమా, కొత్తిమీర, ఉప్పు, 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు అండి, అల్లం పేస్టు, ధనియాల పౌడర్, గరం మసాలా, జీలకర్ర పౌడర్, పసుపు, కారం అండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 1 గంట నూనె పోసుకోవాలండి. ఈ ఆనియన్ బాగా ఎర్రగా వేయించుకోవాలండి. 1 గంట నూనె పోయాలండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి. దాంట్లో అల్లం పేస్ట్ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు అండి, ఇది కూడా వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేపాలండి అల్లం పేస్ట్. పచ్చివాసన పోయిందండి అల్లం పేస్ట్. ఇప్పుడు మనం ఈ కైమా వేసుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా మగ్గుతుందండి. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇది బాగా ఉడకనియాలండి. చూడండి, ఉల్లిపాయ ఇంత బాగా ఎర్రగా అయిపోయాను కదండి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఇది మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేసుకోవాలండి, గరం మసాలా, జీలకర్ర పౌడర్, కారం వేసుకోవాలండి. స్పైసీగా తినాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, కొంచెం కారం తక్కువ అనుకుంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. చూడండి, నేను ఉల్లిపాయ ఇందాక వేపాను కదండి, అది మిక్సీ పట్టానండి, అది కూడా వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, వాటర్ ఎక్కువ వేయకూడదు. బాగా మగ్గిపోయింది కదా ఇందాక. ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి. చూడండి, బాగా ఉడికిపోయింది కైమా కూర. కర్రీ ఎంత బాగుందో చూసారు కదండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి కొంచెం. అంతేనండి, ఇలాగే వండుకోవాలి, చాలా బాగుంటుందండి. చూడండి, ఈరోజు నేను కైమా కూర వండండి, సండే స్పెషల్గా. సో మీకు ఇది నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.